90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అశ్విని నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి అనేది, అండ్ ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, జనరల్గా అశ్విని నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి, 1, 2, 3, 4 పాదం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. అశ్విని నక్షత్రం వారు జనరల్గా ఎలా ఉంటారు, 1, 2, 3, 4 పాదాల వారికి జనరల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు విమెన్కి? మన ఎస్పెషల్లీ అశ్విని నక్షత్రం కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాము, కానీ ఇక కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక అశ్విని నక్షత్రము అంటే తురగముఖ అశ్విని త్రీణి అంటారండి. అంటే 3 నక్షత్రాలు, మూడు తారలు ఆకాశంలో గుర్రపు ముఖ ఆకారంలో కనిపించేటువంటి నక్షత్రమే అశ్విని నక్షత్రము. ఆ అశ్విని నక్షత్రాన్ని మనం టెలిస్కోప్ ఆధారంగా ఎప్పటికీ కూడా దర్శనం చేసుకోవచ్చు ఖచ్చితంగా అండి. అశ్వత్థామ జన్మించినటువంటి నక్షత్రం ఇది. అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికున్నటువంటి చిరంజీవి. అయితే ఎవరైతే అశ్విని నక్షత్రము 4 పాదాలు ఉంటాయి నక్షత్రానికి, అందులో మొదటి పాదంలో జన్మించినటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా దోషము అనేటువంటిది ఉంటుంది. దోషము అంటే నక్షత్ర దోషము, పుట్టుకతో వచ్చేటువంటిది. ఆ దోషానికి సంబంధించింది ఏం చేయాలి అంటే నవవిధ శాంతి అని చెప్పబడింది. ఏ దోషమైనా నక్షత్ర శాంతి కోసం నవవిధ శాంతి తప్పకుండా ఆచరించాలి. ఒకవేళ అశ్విని నక్షత్రంలో జన్మించి 1వ పాదంలో పుట్టి నవవిధ శాంతి ఆచరించకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడానికి చాలా ఇబ్బందులు వస్తాయి. సక్సెస్ అనేది ఉండదు. మ్యారీడ్ లైఫ్లో అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు చాలా తీవ్రం అవుతాయి. అది మాత్రము తప్పనిసరిగా చేయించాల్సిందే. అయితే ఒకవేళ అశ్విని నక్షత్రమా కాదా అనుకునేటువంటి వాళ్ళు చూ, చే, లో, లా అనేటువంటి అక్షరాల మీద కనుక జన్మించినట్లయితే వాళ్ళు అశ్విని నక్షత్రం కింద పరిగణించబడతారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు. తర్వాత అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. మేషరాశిలో సంచారం చేస్తోంది కాబట్టి నక్షత్రం అధిపతి కుజుడు. అయితే ఈ 3 కాంబినేషన్ మనము చూస్తే కనుక అశ్విని దేవతలు అంటే మెడికల్ ఫీల్డ్లో ఒక డాక్టర్స్ అండి, ఒక హీలర్స్. మనకి వైద్య వృత్తి అనేటువంటిది అశ్విని దేవతలతోనే సూచింపబడుతుంది మన వేదం ప్రకారము, మన శాస్త్రం ప్రకారము. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కుజుడి యొక్క సంబంధం ఉంటుంది కాబట్టి వెరీ ఫాస్ట్గా ఉంటారు. ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతారు. ఏదైనా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే వాళ్ళే. ఎస్పెషల్లీ మన ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సన్నగా, అంటే మనం ఒక ఊహాజనికంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక అమ్మాయి, ఒక 16 ఏళ్ల వయసున్న అమ్మాయి ఎంతైతే చలాకిగా, ఎంతైతే అల్లరి చేస్తూ ఏ పనైనా చేయడానికి సిద్ధపడుతూ ఏ పనైనా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనేటువంటి ఊహ మీకు ఎలా అయితే ఉత్పన్నం అవుతుందో అదే అశ్విని నక్షత్రం యొక్క ఉమెన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని. చూడడానికి ఎలా ఉంటారు అని చెప్పేది. చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఏ పనైనా ఈజీగా చేసేయగలుగుతారు. అండ్ ఈవెన్ ఆర్మీస్లోనూ లేకపోతే మగవాళ్ళు చేసేటువంటి బరువైన పనులు కానీ లేకపోతే దేంట్లో అయినా వీళ్ళు రాణించగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళకి బై బాన్ వీళ్ళకి ఉంటాయి. అదేవిధంగా కేతు కాబట్టి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే జ్ఞానము, నాలెడ్జ్ అండి చాలా ఎక్కువ కేతు కాబట్టి. అండ్ ఏంటంటే టెంపరీ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఎప్పుడు ఎలా వాళ్ళు మూడ్ స్వింగ్స్ కానీ ఎలా మారుతారో వాళ్ళకి కూడా అంత ఇది ఉండదు. బికాస్ కేతు చంచల స్వభావి. తర్వాత ఏంటి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ట్రావెలింగ్ అండి. ఎక్కువగా అశ్విని దేవతలు కుజుడు, కేతు కాబట్టి ట్రావెలింగ్కి ఇష్టపడతారు బాగా. ఈ యొక్క హీలింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్స్గా బాగా రాణించగలుగుతారు. అని చెప్పాలి అంటే డాక్టర్స్గా బాగా రాణించగలుగుతారు. మంచి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే కేతు వల్ల దేంట్లో నిలకడ అనేటువంటిది ఉండదు. కాసేపు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కాసేపు వేరే దాని మీద, కాసేపు వేరే దాని మీద, అలా ఇంట్రెస్ట్ మారుతూ ఉండడం వల్ల వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. కానీ వీళ్ళు పట్టుదల పట్టారంటే దేన్నైనా ఈజీగా సాధించగలుగుతారు. ఆ రకమైనటువంటి కెపాసిటీ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ ఒరిజినల్ 2nd లార్డ్ వచ్చేసి శుక్రుడు కాబట్టి 2nd అండ్ 7th లార్డ్ కాబట్టి మ్యారీడ్ లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మాట విషయంలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు, అట్రాక్టివ్గా మాట్లాడతారు. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే, ఎనీ లాంగ్వేజ్ అయినా వీళ్ళు మాట్లాడేటువంటి స్టైల్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్లాంగ్ అంతా కూడా అంటే 10 మందిని ఆకట్టుకునే విధంగా వీళ్ళ యొక్క మాట తీరు అనేది ఉంటుంది.
తర్వాత ఏమిటి అంటే వీళ్ళు మ్యారీడ్ లైఫ్ అండి. ఎస్పెషల్‌గా అశ్విని నక్షత్రం కోసం ఏంటంటే వీళ్ళు భర్త దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. భర్త నాకు అది చేయాలి, ఇది చేయాలని కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేం తప్పేమీ కాదు. అయినప్పటికీ కూడా కాస్త దాని వలన ఇబ్బందులు కలుగుతాయని చెప్పొచ్చు. అది థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ బుధుడవుతాడు కాబట్టి ఇక్కడ వ్యాపారము అశ్విని నక్షత్రం వాళ్ళు వ్యాపారం చేస్తే కాస్త నష్టపోతారని చెప్పొచ్చు. అన్ని వేళలా కాదు. పర్సనల్ చార్ట్‌లో కనుక యోగం బావుంది అనుకుంటే ఖచ్చితంగా రాణించగలుగుతారు. కానీ మేజర్ టైమ్ ఇక్కడ వ్యాపారంలో నష్టాలు ఎందుకు కలుగుతాయంటే ద ఒరిజినల్ థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ బుధుడవుతాడు కాబట్టి బుధుడు వ్యాపారాన్ని సూచిస్తూ ఉంటాడు కాబట్టి అంతగా ముందుకు వెళ్ళదు. అండ్ ఇంకొక విషయం అశ్విని నక్షత్రం విమెన్‌కి నేను చెప్తున్నాను ఏంటంటే మాట విషయంలో మీరు కాస్త కటువుగా మాట్లాడినా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడినా మీ శత్రువు అయిపోతారు. మీ బంధువులు, మీ ఫ్యామిలీ కూడా మీకు శత్రుత్వం అనేది వచ్చేస్తది. కాబట్టి వెరీ, వెరీ కేర్‌ఫుల్‌గా ఆచితూచి మాట్లాడండి. ఎవరిని దూరం చేసుకునే విధంగా మాట్లాడొద్దు. ఏమున్నా సరే మీరే కాస్త కాంప్రమైజ్ అయ్యి మాట్లాడగలిగితే అద్భుతంగా ఉంటుంది. బికాజ్ మీ ఫ్యామిలీలోనే మీకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ కానీ, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్స్‌ని అంటే ఎక్కువగా మిడ్ ఏజ్ నుంచి బయటకొచ్చే అవకాశాలు ఉంటాయి. 40, 45 దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. అయితే ద ఒరిజినల్ ఫోర్త్ లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక డ్రీమ్ హౌస్ అంటూ ఉండాలనే కోరికలు కని లాస్ట్‌కు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది అశ్విని నక్షత్రం వాళ్ళకి పర్సనల్ చార్ట్‌లో కనుక బాలేకపోతే ఇల్లు కట్టుకోవడమే ఒక ధ్యేయంగా ఆ కల అలాగే మిగిలిపోతుంది. అద్దింట్లోనో, క్వార్టర్స్‌లోనో ఉంటారు తప్ప ఇల్లు కట్టుకోవడం అనేటిది వృద్ధాప్యం దాకా అది జరగదు. కాబట్టి ఆ ఇంటి విషయాలైతే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ అండ్ ఎయిత్ లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి ఎస్పెషల్లీ వాహన ప్రమాదాలు. అష్టమాధిపతి కుజుడు అవుతున్నాడు. వాహన ప్రమాదాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. గాయాలు పాలయ్యే అవకాశము ఆర్ ఎనీ సర్జరీస్ బికాజ్ కుజుడు అంటే శస్త్రచికిత్సలు కాబట్టి సర్జరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అష్టమంలో కుజుడు ఉన్నాడంటే అష్టమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి అప్పులండి. మేజర్ టైం వీళ్ళు అప్పులు పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా కేర్ఫుల్‌గా ఉండాలి. ఇందాక మీకు బిజినెస్ బాగోదు అని చెప్పాను. అండ్ బిజినెస్ మాత్రమే కాదు షేర్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఆర్ ఏదైనా సరే ఇలాంటివి ఏది మీరు చేయొద్దు. మీరు జాబ్స్‌లోకి వెళ్తే బాగా రాణించగలుగుతారు ఏదైనా సరే. సో, మీరు అప్పుల విషయంలో అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, నష్టపోతారు. అదేవిధంగా 9th అండ్ 12th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి ఫాదర్ రిలేషన్ అనేది చాలా బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫాదర్ ఆ యొక్క లవ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫాదర్‌నే ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేయడం జీవితంలో, ఫాదర్ యొక్క మెమరీస్‌తోని జీవితంలో ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అండ్ అదేవిధంగా వీళ్ళకి విదేశీ యోగం అనేది చాలా తొందరగా అనుకూలిస్తది. వీళ్ళు ఆల్రెడీ ట్రావెలింగ్‌ని చాలా ఇష్టపడతారు. విదేశీ యోగాలకి అంటే విదేశాలు వెళ్ళాలనే కోరిక వీళ్ళకు ఉంది అంటే పర్సనల్ చార్ట్‌లో ఈవెన్ 1-10% కనీసం అనుకూలించిందంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారు. విదేశాల్లో మంచి స్థిరపడతారు కూడా. మంచి డబ్బు సంపాదిస్తారు కూడా. ఆ రకమైనటువంటి యోగం వీళ్ళకుంటుంది. అయితే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఏ వృత్తుల్లో రాణించగలుగుతారో చెప్పాలి అంటే మేజర్‌గా ఒక కంపెనీలో ఎంప్లాయీగా కానీ, లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రీలో ఎంప్లాయీగా కానీ ఉద్యోగం చేసేటువంటి మనస్తత్వంగా ఉంటుంది. సో, మేజర్‌గా అది దాటి మీరు బిజినెస్‌లోకి వెళ్లారు అనుకుంటే కాస్త ఇబ్బంది పడతారు. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు శని కాబట్టి మీ ఇండివిడ్యువల్‌గా మీరేదైనా చేయాలి అంటే మీ కెపాసిటీ బట్టి చేయొచ్చు కానీ బిజినెస్ జోలికి వెళ్ళొద్దు. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి. చాలా బావుంటే కనుక ముందుకు వెళ్ళండి. అయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే ఇంకా కొంచెం డీప్‌గా చెప్పాలి అంటే వీళ్ళకి తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైగ్రేన్ కానీ, హెడేక్స్ కానీ, ఎయిదర్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. బికాజ్ మేషరాశికి సంబంధించింది కాబట్టి తల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో, ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు. నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ కూడా అవ్వచ్చు. సో, ఈ విషయాల మీద చాలా ఎక్కువగా జాగ్రత్తగా అల్జీమర్స్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఇష్యూస్ మీద. మిగతాదంతా చాలా బాగుంది. అండ్ ఇంకా మీరు ఏదైనా ఒకవేళ బిజినెస్ చేయాలి పర్సనల్ చార్ట్‌లో బుధుడు చాలా బాగున్నాడు అనుకుంటే కనుక ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే వైన్ షాప్స్ పెట్టండి, అగ్రికల్చర్ చేయొచ్చు అంటే వ్యవసాయం చేయొచ్చు, లేకపోతే డైరీ ఫార్మ్స్ పెట్టచ్చు, ఎనీ ఫార్మసీస్ పెట్టచ్చు. బికాజ్ అశ్విని దేవతలు మెడికల్ ఫీల్డ్ని సూచిస్తుంటారు కాబట్టి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీరు చేయొచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్గా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఆర్ మీరు ఇంకా చేయాలనుకుంటే మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండొచ్చు. బికాజ్ శని కాబట్టి ఎనీ కంపెనీ దాంట్లో ఎంప్లాయీ కాబట్టి. సో, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇంకా పర్సనల్ చార్ట్లో మిగతాదంతా
ఎగ్జాక్ట్‌గా చెప్పొచ్చు. అయితే 11th లార్డ్ కూడా శని అవుతారు కాబట్టి మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు. కొంచెం జాగ్రత్తగా చెడు సహవాస దోషం అనేటువంటిది ఉంటుంది. మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక మనం 2025 ఉగాది స్టార్ట్ అయింది ఆల్రెడీ. విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే యాక్చువల్లీ ఈ విశ్వావసునామ సంవత్సరం స్టార్టింగ్లోనే మార్చి 30వ తారీఖునే శని ట్రాన్సిట్ అనేది వీళ్ళకి 12th హౌస్లోకి వచ్చిందండి. దీనివల్ల వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఏలినాటి శని 7.5 years ఉంటుంది. అందులో ఫస్ట్ ఫేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మొదటి 2.5 సంవత్సరాలు విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడము, డబ్బులు నిలబడకపోవడము, ఎంత ప్రయత్నం చేసినా ఏ పనిలోనూ రాణింపు లేకపోవడము లేదా గుర్తింపు లేకపోవడము, అనుమానాలు అవమానాలు జీవితంలో ఎక్కువగా పెరగడము, తర్వాత ఇంట్లో ఉండేటువంటి ముసలి వాళ్ళకి వృద్ధులకి కాస్త అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఏలినాటి శని అంటే కంప్లీట్గా మా జీవితం అంతా ఇంకా బతుకు బస్ స్టాండ్ అయినా అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ అనుకోవద్దు. జూలై వరకు మాత్రమే అశ్విని నక్షత్రం వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉంటాయి. బికాజ్ శని భగవానుడు ముఖం మీద సంచారం చేస్తున్నారు మీకు ఇప్పుడు. దీని తర్వాత జూలై తర్వాత నుంచి కుడి భుజం మీద సంచారం చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మీకు జయము లాభము అంటే మీకు ఒక రాజయోగము శని భగవానుడే ఇస్తాడని చెప్పొచ్చు. సో అశ్విని నక్షత్రం వాళ్ళకి జూలై దగ్గర నుంచి 13 నెలల పాటు ఎక్సలెంట్గా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇంకా గోచారంలో చెప్పాలంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు 3వ స్థానమైనటువంటి మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల గురుబలం అనేటువంటిది వీళ్ళు లాస్ అవుతున్నారు. అంటే మేజర్గా వచ్చేటువంటి ఇన్కమ్ అంతా తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏమిటి అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి రాహు అనేటువంటి గ్రహము 11వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళకి గురుబలం లేకపోయినా రాహు బలం వీళ్ళని కాపాడుతోంది అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది అనే చెప్పాలి. శని యొక్క ఇబ్బంది మాత్రమే ఏలినాటి శని ఇబ్బంది ఉంది కాబట్టి ఎంత లేదన్నా ఇబ్బంది కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త. మేజర్గా మీరు సుదర్శన యాగం అనేటువంటిది చేయించండి. మీ జీవితంలో ఇప్పుడు చేసేటువంటి సుదర్శన యాగము ఈ శని ప్రభావం 7.5 సంవత్సరాలని మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉంటుంది. ఎలా సార్ వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏముంటుందండి? మంగళవారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది నాగరాజు గారు. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.